అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. బీఈడి అభ్యర్థుల అకౌంట్కు టెట్ ఫీజు అని ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎస్జిటికి ఎలిజిబుల్ కాదో బీఈడి చేసిన వాళ్ళందరికీ కూడా టెట్ డిఎస్సికి అప్లై చేసి ఉంటారు కదా, ఆ ఫీజు అనేది రిటర్న్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కొద్దిమందికి ఆ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది, ఇంకా కొద్దిమందికి ఆ అమౌంట్ అనేది వేయకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏం చేస్తే మన అకౌంట్లో పడుతుంది అనే దానికి సంబంధించిన వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే, ఫిబ్రవరిలో నిర్వహించిన టెట్ 2024 డిఎస్సి కోసం ఫీజు చెల్లించి అనర్హులైన అభ్యర్థులకు వారి ఫీజును తిరిగి ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలియజేస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడి చేసిన అభ్యర్థులు టెట్ పేపర్ 1కు డిఎస్సిలో ఎస్జిటిలకు అనర్హులు అవడంతో బీఈడి అభ్యర్థులు ఈ పరీక్షలకు చెల్లించిన ఫీజును వారి ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నట్లు చెప్పారు. ఈ విభాగంలో టెట్ డిఎస్సికి 50,206 మందికి ఫీజు మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 44,690 మందికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో జమ చేశామన్నారు. కొంతమంది అభ్యర్థుల ఆధార్ నెంబరు వారి బ్యాంకు ఖాతాకు లింకు చేసుకోకపోవడంతో వారికి ఫీజు జమ కావడం లేదని, ఇలాంటి వారు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి వారి ఆధార్ కార్డుకు లింకు చేసిన బ్యాంక్ అకౌంట్ వివరాలను ఇవ్వాలని సూచించడం జరిగింది. ఆ విధంగా చేస్తే మీ అకౌంట్లో పడతాయి, లేదంటే పడదు. కాబట్టి ఎవరైనా లింకు కాని వాళ్ళు ఉంటే మీరు కమిషనరేట్ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మీ బ్యాంకు వివరాలు అనేది ఇవ్వండి. కొంతమంది అభ్యర్థులు ఫీజు చెల్లించినా వారికి ఐడి జనరేట్ అనేది కాలేదు. వీరికి కూడా ఫీజును తిరిగి ఇచ్చేందుకు అభ్యర్థి ఖాతాకు సరిగా జమ అవుతున్నాయో లేదో పరిశీలించేందుకు గాను అభ్యర్థులకు 7.5 రూపాయలు చెల్లించామని, అన్ని సక్రమంగా ఉన్న వారి అకౌంట్కు మిగిలిన ఫీజు మొత్తాన్ని కూడా వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. కాబట్టి కొద్దిమందికి ఐడి జనరేట్ కాని వాళ్ళకు కూడా చెల్లించే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. ఫీజును ఇంటర్నెట్ సెంటర్ల వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం అనేది చేస్తున్నారు. అలాంటి వాటిని నమ్మొద్దని తెలియజేస్తున్నారు. అభ్యర్థి వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న బ్యాంకు ఖాతా నెంబర్ ఆధారంగానే ఫీజు అనేది చెల్లిస్తున్నామనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి బ్యాంకుకి లింక్ కాని వాళ్ళు మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీ బ్యాంకు వివరాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు కూడా ఫీజు పడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళంటే తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.